శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గపట్నం ప్రజల చిరకాల వాంఛైన రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేస్తామని తెలిపారు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. రైల్వే ఫ్లైఓవర్ వంతెన పునర్పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సహకారంతో శాశ్వతంగా నిలిచేలా అభివృద్ధి పనులు చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో రైల్వే బ్రిడ్జి నిర్మాణ గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల పనులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే వంతెన పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిరంతర పర్యవేక్షణతో పనులు వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల సహకారం ఇస్తేనే ఆ కార్యక్రమం నెరవేరుతుంది, లేకపోతే నెరవేరే పరిస్థితి లేదు. అయితే నేను గతంలో వచ్చినప్పుడు కూడా చెప్పాను, ఈ ప్రాజెక్టు వల్ల ప్రజలకి మేలు జరిగే ఆలోచనలే చేస్తాం, ప్రజలకి నష్టం జరిగే ఆలోచనలు ఎక్కడ కూడా మేము చెయ్యం. అసలు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో క్యాబినెట్ ఏదైతే పలాస ఎయిర్పోర్ట్ అంటే శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ఎయిర్పోర్ట్, కుప్పం ఎయిర్పోర్ట్కి ఇక్కో నుంచి నిధులు తెచ్చి ఇక్కడ సర్వే చేసి ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. ఇక్కడ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్నదానికంటే మీకు మెరుగైనటువంటి విధానం ఆలోచన